ఈ అనంతమైన యూనివర్స్ లో లెక్కించలేనన్ని ప్లానెట్స్ ఉన్నాయి. అదే మన మిల్కీవే గెలాక్సీలో అయితే 100 to 400 బిలియన్ ప్లానెట్స్ అనేవి ఉండవచ్చని శాస్త్రవేత్తల అంచనా. సో ఈ ఎండ్లెస్ యూనివర్స్ లో మనం ఒంటరి వాళ్ళం కాదు. ఈ ప్లానెట్స్ లో మనలాగే లేదా మనకంటే టెక్నాలజీలో అడ్వాన్స్ గా ఉండే సివిలైజేషన్స్ కూడా ఉండవచ్చు. లేదా ఈ గ్రహాల్లో జీవం అనేది మైక్రోబియల్ ఫేస్ లో ఉండవచ్చు. ఆర్ ఇంకొన్ని ప్లానెట్స్ లో మనలాగా ఒక ఇంటెలిజెంట్ స్పీసీస్ తయారవుతూ ఉండొచ్చు. సో ఈ జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ఈ రహస్యాలని ఇంకొన్ని మంత్స్ లో బయట పెట్టబోతుంది. 2022 ఎండింగ్ లోపల జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ఏ ప్లానెట్ ని స్టడీ చేయబోతుందో తెలుసుకునే ముందు మీరు చూస్తున్నారు అంతరిక్షం టీవీ అండ్ నా పేరు ధీరజ్. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. సో లెట్స్ బిగిన్. 2022 సంవత్సరంలో జేమ్స్ వెబ్ టెలిస్కోప్ చాలా ప్లానెట్స్ ని స్టడీ చేయబోతుంది. ఈ టెలిస్కోప్ ఆ ఎక్సో ప్లానెట్స్ ని ఇలాగ మాత్రం చూడలేదు. ఒకవేళ ఇంత క్లియర్ గా చూడాలి అంటే మనకి మన సోలార్ సిస్టమ్ అంత పెద్దగా ఉండే టెలిస్కోప్ కావాలి. ఎప్పుడైనా వేరే సోలార్ సిస్టమ్ లో ఉండే స్టార్ యొక్క లైట్ అనేది ప్లానెట్ యొక్క అట్మాస్ఫియర్ నుండి ట్రావెల్ అయినప్పుడు ఒక రిఫ్లెక్షన్ అనేది వస్తుంది. అప్పుడు జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ఆ రిఫ్లెక్షన్ ని ఉపయోగించి ఆ ప్లానెట్ దేంతో తయారైందో తెలుసుకుంటుంది. అదే ఇంకొన్ని ప్లానెట్స్ అయితే చాలా వేడిగా ఉంటాయి. అలాంటి ప్లానెట్స్ ని జేమ్స్ వెబ్ టెలిస్కోప్ డైరెక్ట్ గా స్టడీ చేయగలదు. లైక్ సిటీ కెమెలియాంటిస్ బి. ఇది మన భూమి నుండి 538 లైట్ ఇయర్స్ దూరంలో ఉంది. ఈ ప్లానెట్ మన జూపిటర్ కంటే 2.2 టైమ్స్ పెద్దగా ఉంటుంది. ఇది ఉండే సోలార్ సిస్టమ్ లో అన్ని ప్లానెట్స్ ఇంకా తయారవుతూ ఉన్నాయి. శాస్త్రవేత్తలు ఈ ఎక్సో ప్లానెట్ ని చూస్ చేయడానికి కారణం ఈ ప్లానెట్ అనేది చాలా బ్రైట్ గా కనిపిస్తుంది కాబట్టి. అండ్ ఆల్సో ఆ సోలార్ సిస్టమ్ లో అన్ని ప్లానెట్స్ ఎలాగ తయారవుతున్నాయో తెలుసుకోవడానికి. అప్పుడే మనకి క్లియర్ గా అర్థమవుతుంది అసలు సోలార్ సిస్టమ్ అనేది ఎలాగ ఫామ్ అవుతుంది అని. LHS 3844b. ఇది మన భూమి నుండి 49 లైట్ ఇయర్స్ దూరంలో ఉంది. ఈ LHS అనే ప్లానెట్ 1.3 టైమ్స్ పెద్దది. అండ్ ఆల్సో ఈ ప్లానెట్ తిరిగే స్టార్ అనేది మన సన్ లాంటిది కాదు. అది ఒక రెడ్ డ్వార్ఫ్ స్టార్. సో ఈ స్టార్ మన సన్ అంత వేడిగా ఉండదు. ఈ LHS అనే ప్లానెట్ ఒకసారి సూర్యుడు చుట్టూ తిరగడానికి కేవలం 11 అవర్స్ టైం మాత్రమే తీసుకుంటుంది. సో ఈ ప్లానెట్ దాని యొక్క స్టార్ కి చాలా దగ్గరగా ఉంటుంది కాబట్టి దాని మీద ఎలాంటి అట్మాస్ఫియర్ అనేది ఉండదు. కానీ శాస్త్రవేత్తలు చాలా ఎక్సైట్ అవుతున్నారు ఈ ప్లానెట్ గురించి తెలుసుకోవాలి అని. మరో ప్లానెట్ గ్లీస్ 436b. ఈ ఎక్సో ప్లానెట్ మన భూమి నుండి 30 లైట్ ఇయర్స్ దూరంలో ఉంది. అండ్ ఈ ప్లానెట్ నెప్ట్యూన్ అంత పెద్దగా ఉంటుంది. ఇది కూడా ఒక రెడ్ డ్వార్ఫ్ స్టార్ చుట్టూ తిరుగుతూ ఉంది. ఒక చిన్న రిమైండర్, మన గెలాక్సీలో ఇలాంటి రెడ్ డ్వార్ఫ్ స్టార్స్ అనేవి చాలా కామన్. సో శాస్త్రవేత్తలు ఈ ప్లానెట్స్ ని ఎందుకు స్టడీ చేస్తున్నారు అంటే ఇలా రెడ్ డ్వార్ఫ్ స్టార్ చుట్టూ తిరిగే ప్లానెట్స్ మీద అట్మాస్ఫియర్ అనేది మెయింటైన్ అవుతుందో లేదో తెలుసుకోవడానికి. సింపుల్ వర్డ్స్ లో చెప్పాలి అంటే మన ఎర్త్ లాంటి అట్మాస్ఫియర్ ఉందో లేదో తెలుసుకోవడానికి. GJ367b. ఈ ఎక్సో ప్లానెట్ మన భూమి నుండి 31 లైట్ ఇయర్స్ దూరంలో ఉంది. ఇది చాలా చిన్న ప్లానెట్. లైక్ మన భూమిలో సగం ఉంటుంది. అండ్ ఆల్సో ఈ ప్లానెట్ దాని యొక్క స్టార్ చుట్టూ ఒక్కసారి తిరగడానికి 8 అవర్స్ టైం తీసుకుంటుంది. శాస్త్రవేత్తలు ఈ ప్లానెట్ ని స్టడీ చేయడానికి కారణం ఈ ప్లానెట్ మీద చాలా మొత్తంలో ఐరన్ అనేది ఉంది. సో శాస్త్రవేత్తలు ఇలా ఐరన్ ఎక్కువ ఉండి తక్కువ సమయంలో తిరిగే ప్లానెట్స్ ని స్టడీ చేయాలని చాలా ఆసక్తిని చూపిస్తున్నారు. మరో ఎక్సో ప్లానెట్ 55 క్యాంకేరియీ. ఈ ప్లానెట్ మన భూమి నుండి 40 లైట్ ఇయర్స్ దూరంలో ఉంది. ఈ ప్లానెట్ గురించి మీరు ఈ ఛానల్లో వినే ఉంటారు. ఇది దాదాపు డైమండ్ తో తయారైంది అని. ఈ ప్లానెట్ మీద ఉండే డైమండ్స్ మొత్తాన్ని మీరు కానీ అమ్మగలిగితే $26 మిలియన్ ని సంపాదించగలరు. శాస్త్రవేత్తలు ఈ ప్లానెట్ ని డైమండ్ కోసం స్టడీ చేయటం లేదు. ఇప్పుడు వరకు మనం కనుగొన్న ప్లానెట్స్ లో ఈ ప్లానెట్ చాలా డిఫరెంట్. అండ్ ఆల్సో దీని మీద ఆక్సిజన్ అండ్ నైట్రోజన్ తో కూడిన అట్మాస్ఫియర్ అనేది ఉండవచ్చని శాస్త్రవేత్తల అంచనా. ఈవెన్ స్పిట్జర్ స్పేస్ టెలిస్కోప్ దీన్ని స్టడీ చేసినప్పుడు ఈ ప్లానెట్ మీద టెంపరేచర్ అనేది మారుతూ ఉందని కనుగొన్నారు. LTT 1445ab. ఈ ప్లానెట్ మన భూమి నుండి 22 లైట్ ఇయర్స్ దూరంలో ఉంది. అండ్ ఆల్సో ఈ ప్లానెట్ 3 నక్షత్రాల చుట్టూ తిరుగుతూ ఉంది. సో ఇది ఒక్కసారి ఆ 3 నక్షత్రాల చుట్టూ తిరగడానికి 5.36 డేస్ టైం తీసుకుంటుంది. ఈ ప్లానెట్ యొక్క సైజ్ అనేది మన భూమి కంటే 2.8 టైమ్స్ పెద్దది. సో జేమ్స్ వెబ్ టెలిస్కోప్ యొక్క ముఖ్యమైన లక్ష్యం ఈ ప్లానెట్ మీద అట్మాస్ఫియర్ అనేది ఉందో లేదో తెలుసుకోవటమే.
ట్రాపిస్ట్ 1 సిస్టమ్. ఈ సోలార్ సిస్టమ్ మన భూమి నుండి 39 లైట్ ఇయర్స్ దూరంలో ఉంది. దీనిలో దాదాపు అన్ని ప్లానెట్స్ హ్యాబిటబుల్ జోన్ లో ఉన్న శాస్త్రవేత్తలు వాటిని కాదని వీనస్ లాంటి గ్రహాన్ని స్టడీ చేయబోతున్నారు. ఇలా చేయడానికి కారణం ఈ ప్లానెట్ చాలా వేడిగా ఉంటుంది కాబట్టి దాన్ని స్టడీ చేయటం చాలా ఈజీ. సో ఇలాగ మనం మన వీనస్ కి ఆ ప్లానెట్ కి ఏమైనా పోలికుందో లేదో తెలుసుకోగలం. TOI 178. ఈ సోలార్ సిస్టమ్ మన ఎర్త్ నుండి 200 లైట్ ఇయర్స్ దూరంలో ఉంది. ఈ సోలార్ సిస్టమ్ లో దాదాపు 6 ప్లానెట్స్ అనేవి ఉన్నాయి. అండ్ వాటిల్లో ఉండే ప్లానెట్స్ మన ఎర్త్ కంటే చాలా పెద్దవి. సో దీనిలో ఉండే మొదటి 2 ప్లానెట్స్ మన ఎర్త్ లాగా రాకీ ప్లానెట్స్. అదే మిగతా 4 ప్లానెట్స్ అయితే గ్యాస్ ప్లానెట్స్ లైక్ జూపిటర్. ఈ సోలార్ సిస్టమ్ యొక్క ఏజ్ అనేది మన సోలార్ సిస్టమ్ కంటే 2.6 బిలియన్ ఇయర్స్ ఎక్కువ. ఒకవేళ మన భూమి మీద జరిగినట్టు అక్కడ కూడా జరిగి ఉంటే వాళ్ళు టెక్నాలజీలో మనకంటే చాలా అడ్వాన్స్ గా ఉంటారు. సో ఈ సోలార్ సిస్టమ్ గురించి మనం ఇంకా ఎన్నో విషయాలు జేమ్స్ వెబ్ టెలిస్కోప్ సహాయంతో తెలుసుకోబోతున్నాం. సో ఈ సంవత్సరం ఎండింగ్ లోపల మనం చాలా ఎక్సో ప్లానెట్స్ యొక్క ఇన్ఫర్మేషన్ ని పొందబోతున్నాం. అండ్ ఆల్సో మనం భూమి లాంటి గ్రహాల్ని కూడా కనుగొనబోతున్నాం. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్ యూ.